గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఎన్టీపీసీలో 2021లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నాడు. ఇక్కడ ఏ అనే దగ్గర 90 డిగ్రీస్ ఉంది. ఏబీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏసీ అనేది 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ఏడి ఈజ్ పెర్పెండిక్యులర్ టు బీసీ అన్నాడు. ఏ అనే వెర్టిసెస్ నుండి బీసీకి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ అనేది డ్రా చేశాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏడి. ఈ ఏడి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ వాల్యూ అప్పుడు ఏడి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి హైపోటెనస్ అనేది ఉండాలి. హైపోటెనస్ కావాలి అనుకుంటే 3, 4, 5 అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ట్రిప్లెట్స్ అనమాట. దీన్ని ఒక 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 2 3 6, 2 4 8, 2 5 10. అంటే 6, 8, 10తో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది బిల్డ్ చేయవచ్చు. కాబట్టి ఖచ్చితంగా హైపోటెనస్ అనేది 10 అవుతుంది. ఇప్పుడు మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆ రైట్ యాంగిల్ నుంచి మనకి ఈ బీసీ పైకి గీయబడినటువంటి డ్రా చేయబడినటువంటి పెర్పెండిక్యులర్ లైన్ ఏడి లెంత్ ఎంత అని అడిగినప్పుడు ఏడి ఈక్వల్ టు మనకి అప్పుడు ఏం చేస్తాము, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 6 × 8 బై ఈ 10తో డివైడ్ చేయాలి. దట్ ఈక్వల్ టు 6 8 48, 48/10 అంటే 4.8. ఇప్పుడు ఈ ఏనే వెర్టిసెస్ నుండి బీసీకి గీయబడినటువంటి పెర్పెండిక్యులర్ లైన్ అనేది 4.8 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే.